నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ డాక్టర్ నందిమండలం వేణుగోపాల్తో ఉన్నాం. ఈరోజు మనం ఏమిటి అంటే తెలంగాణలో అభివృద్ధి అనేది ఉరకలు వేస్తోంది అని చాలా మంది చెప్తున్నారు. అయితే ఈయన అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, యాక్చువల్గా మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ప్రతిపాదనలు కానీ రావడం కానీ అప్పుడే జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీ ప్రభుత్వ హయాంలోనే ఔటర్ రింగ్ రైల్ అనే ప్రతిపాదన కూడా వచ్చింది. దీనిపై ఏం చెప్తారు? వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. హైదరాబాద్ అంటేనే హైదరాబాద్ కృష్ణా జలాలు తెచ్చినప్పటి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేసి దానికి ముందే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు శంషాబాద్ చూశారు. అలాగా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసిందే మేము కాంగ్రెస్. ఈరోజు ఈ మధ్యలో 10 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ వాళ్ళు మేము అది చేసాం ఇది చేసామని చెప్పి దోచుకుంది నేను తప్పితే మీరు ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో చేసినవన్నీ మేము చేసినవే. ఈరోజు హైదరాబాద్ ఇంతగా డెవలప్ అయిందంటే దానికి కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ ప్రతి సీఎం గారు ఒక్కొక్కరు మెట్టు ఎదుగుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు రేవంత్ అన్న అహర్నిశలు కష్టపడుతూ 18 గంటలు ఎన్నో హైదరాబాదుని ప్రపంచ నగరాలతో పోటీ పడేటట్టు తీసుకెళ్తున్నారు. అందులో ఒక అద్భుతమైన ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్. ఓకే, అది కూడా రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రైల్. ఓకే, భారతదేశంలో ఎక్కడ ఇప్పటిదాకా ప్రతిపాదన లేదు, ఆలోచన లేదు. మేమే ఆలోచించాం, మేమే ప్రతిపాదనలు పంపించాం. దాదాపు 500 కిలోమీటర్లు 8 నుంచి 10 జిల్లాలు కవర్ చేస్తూ మేము దాన్ని కంప్లీట్ చేస్తాం, మేము చేసి చూపిస్తాం. ఆ రోజు సికింద్రాబాద్ నుంచి అన్ని చుట్టుపక్కల ఉండే జిల్లాల్లో కనెక్టివిటీ వస్తుంది, ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అప్పుడు ఈ హైదరాబాద్ అనేది అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మరియు ఇతర దేశాల్లో ఉండే పట్టణాలతో పోటీ పడతాము. జీడిపి అనేది భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలనేదే కాకుండా రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఎన్నోసార్లు చెప్తున్నారు, మేము జపాన్లోని లేదా వివిధ దేశాల్లో ఉండే అతిపెద్ద నగరాలతో మేము పోటీ పడతాం, మేము అభివృద్ధి చెందుతాం, వీళ్ళతో కాదు అని. అది నిజం చేస్తాం ముమ్మాటికి. అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యం అవుద్ది, మీరు చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం. చూశారు కదా. ఇక మరిన్ని వీడియోస్ కోసం వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.